కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో డిగ్రీ లెక్చరర్లకు కన్సాల్టేట్ పే ఇస్తామనేటటువంటి హామీని ఇవ్వడం జరిగింది. మాకు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద పూర్తి గౌరవం ఉంది. మా సమస్యలు ప్రధానంగా రెండు సమస్యలు: సర్వీస్ను కంటిన్యూ చేస్తూ ఆటో రెన్యువల్ చేయడం, తర్వాత కన్సాల్టేట్ పేను ఇవ్వడం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 145 డిగ్రీ కళాశాలలో 1600కు పైగా గెస్ట్ లెక్చరర్లను పనిచేస్తున్నాము. మ్యాక్సిమం 40 మంది ఒక్కొక్క కాలేజీలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్లు ఉన్నాం. తర్వాత మినిమం అంటే 10 మంది, అంటే 50 నుండి 70% వరకు తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో మేము పూర్తిగా విద్యా సేవలో నిమగ్నమై ఉండడం జరుగుతుంది. మా యొక్క ప్రాబ్లం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఆటో రెన్యువల్ లేని కారణంగా ప్రీమియం కమిటీతో ప్రతి సంవత్సరం మాకు ఈ ఎంపిక పద్ధతి అనేటటువంటిది మాకు బాగా బాధ కల్పిస్తున్నటువంటి విషయం. అంటే మా దాంట్లోనే 2012 నుండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ప్రతి సంవత్సరము మేము డెమోను ఫేస్ చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వానికి మేము హంబుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, మేము ప్రతి సంవత్సరం బాగా ఉన్నత విద్యా అర్హతలు ఉన్నటువంటి మేము ప్రతి సంవత్సరం మా జూనియర్లు, మా స్టూడెంట్లతో కూడా మేము డెమోన్ ఫేస్ చేయడం అనేటటువంటిది మాకు అవమానంగా భావిస్తున్నాము. మేము మొన్నటి వరకు పనిచేసినటువంటి వాళ్ళము, అంటే మాకు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి మాకు 3 మెయిన్ కమిటీ ద్వారా మమ్మల్ని తీసుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం మళ్ళీ ప్రతి సంవత్సరం ఒక నోటిఫికేషన్ 1272 జీవో ప్రకారంగా 1940 శాంక్షన్ పోస్టులో పనిచేస్తున్నటువంటి మాకు మళ్ళీ డెమో అనే సిస్టాన్ని తీసేసి తర్వాత పీరియడ్ విధానం. సార్, మాకేంటంటే ప్రతి సంవత్సరం ఒక అకాడమిక్ ఇయర్ గా తీసుకున్నటువంటి మాకు, అంటే నెలలో 18 రోజులకు ఎక్కువగా పనిచేస్తేనే మాకు జీతం వచ్చేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మేము డిసెంబర్ నెలలో ఒకరోజు కూడా పని చేయనటువంటి రోజులు ఉన్నవి. తర్వాత అదే విధంగా మన డిసెంబర్లో, తర్వాత జనవరిలో, తర్వాత అక్టోబర్ నెలలో, అంటే సెలవులు వస్తే అందరికీ సంతోషము. కానీ మా డిగ్రీ లెక్చరర్లకు, అదే డిగ్రీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, తర్వాత డైట్ కాలేజ్లో కావచ్చు, బీడ్ కాలేజ్లో కావచ్చు, అంటే గెస్ట్ లెక్చరర్లు ఎక్కడ పనిచేస్తున్నా కానీ సెలవులు వస్తే బాధపడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి సార్. కాబట్టి ఈ పరిస్థితుల నుండి మాకు కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మాకు విముక్తి కలిగించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు